జగిత్యాల పట్టణంలో 90 మందికి 29 లక్షల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో 35 కోట్లను మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, 5,000 ఇండ్లు దాదాపు 20,000 మంది ప్రజలు నూకపల్లి ఇందిరమ్మ కాలనీకి వెళ్తారని, నూకపల్లి ఇందిరమ్మ కాలనీని జగిత్యాల కలపడం కోసం కేబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం, గవర్నర్ ఆమోదం కూడా తెలపడం జరిగిందని, జగిత్యాల పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 350 కోట్ల రూపాయల అంచనాతో ప్రక్రియ దాదాపు పూర్తి అయిందని, వచ్చే నెల 4న ఉన్నత అధికారులతో ఢిల్లీలో సమావేశం ఉందని, తాను ప్రత్యక్షంగా హాజరు అవుతున్నానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి నిరంతరం కృషి చేస్తానని, జిల్లా కేంద్రంలో క్రిటికల్ కేర్ యూనిట్ సైతం త్వరలోనే ప్రారంభం కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, క్యాదాసు నాగయ్య, బాలశంకర్, తాజా మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 90% మంది ఇళ్ళకి కూడా 90 మంది వచ్చారు. అందులో 80 మంది కరెంట్ ఫ్రీ వచ్చాడు. రెండవది కరెంట్ ఫ్రీ అవుతుందా? ఫ్రీ అయిందా? మీకు ఇది కరెంట్ ఫ్రీ అయిందా? ఇంటికి 18,000 కుటుంబాలకు ఒక జగిత్యాల అక్కడ మన టౌన్ లో నేను చెప్పేది 18,000 కుటుంబాలకు. అట్లనే రేషన్ కార్డు కూడా ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని తెలిసి సన్నబియ్యం పథకం రేపు గుడిగడ్డ గారి కార్మికులతో మనం ప్రారంభిస్తాం. రేపు జగిత్యాల పట్టణంలో అందరూ కూడా ఇంకా మున్పటిగా తొట్టి బియ్యం తెచ్చుకొని ఇంటికి తెచ్చులో బయట తీసుకోబోతున్నారు. మాట్లాడ 10 పైసల మంది ఇద్దరు 90% మంది ఏమో చేసుకుంటారు. కానీ ఇవాళ అట్లా కాదు. 90% మంది తింటారు. ఇక మళ్ళా బాగా పైసలు తెల్ల రేషన్ కార్డు పట్టుకుని పిల్లలకు ఏది నచ్చదు వాళ్ళకు. ఇవాళ మైకులు ఒకటి ఎక్కుందరేమో అనాలన్నట్టు. ఎందుకంటే రాజకీయంగా ఎడ్డవాళ్ళని మంచి వ్యాసపడి ఉంటుంది కదా. ఇక వాళ్ళు కొంత తప్పితే మిగతా పేదవాళ్ళందరూ కూడా కడుపు మీద తిరిగే విధంగా సన్న బియ్యం ఇచ్చే పథకం నిన్న ఉగాది పర్వదిన ప్రారంభించారు. రేపటి నుంచి జగిత్యాలలో నేను ప్రారంభిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా పంపించి అక్కడ మళ్ళా క్యాబినెట్ అంటే మంత్రుల సమావేశం పరిశీలించి గవర్నర్ ఆమోదం ముద్రించి ఉన్న 18వ తారీఖు నాడు అసెంబ్లీలో, ఆ తర్వాత కౌన్సిల్లో పెద్దల సభలో చేయించడం. ఇప్పుడు గవర్నర్ పెడుతుందంటే ఇప్పుడు మొత్తం తాగినంతా కూడా జగిత్యాల. అట్లే జగిత్యాల మురికివాడలు బాగున్నాయి. ఇది కూడా నేను ఎక్కువ మంది చెప్పలేదు. పోయిన ప్రభుత్వంలో పెద్ద నాయకులు వచ్చినప్పుడు మైక్లో కోరిన జగిత్యాల మోర్లు చక్కగా లేవు, అది ఒక్కటి చేయాలని చెప్పి కోరిన. అయిపోయింది, ప్రభుత్వం పోయింది. కొత్త ప్రభుత్వాన్ని ఎట్లా అది కూడా మాట్లాడి చాలా మందికి 2 రోజుల కింద కొందరికి తెలిసింది. మొత్తం జగిత్యాల పట్టణం మోర్లు అండర్ గ్రౌండ్ చేయాలి, కనబడకుండా చేయాలి, కరీంనగర్ లెక్క అని చెప్పి ఆలోచన చేసి రాజకీయాలను పక్కన పెట్టి ఎంపీ గారు బీజేపీ గారు బాగా రిజర్వ్ చేసిన ఢిల్లీ మంత్రిని 2 సార్లు కలిసి ఇప్పటికి ఒకసారి హైదరాబాద్ ఎంపీ గారు కలిసి ఒకసారి కరీంనగర్లో బండి సంజయ్ గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారితో మన కరీంనగర్ కూడా కలిసి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ మన నాయకులకు తెలియాలి. ఎస్కే కన్సల్టెన్సీ గారు రంగారెడ్డి గారు ఆ నేతృత్వంలో మన వరుణ్ రవి పనిచేసి ఒక టికెట్ ప్రాజెక్టు రిపోర్ట్ 340 కోట్లతో తయారు చేసి నేను ఇంద్రమ్మ కాలనీ కూడా యాడ్ చేయాలని చెప్పిన అప్పటికి లేకుండే అది కూడా చేస్తే దాదాపు 350 కోట్లతోటి ప్రతిపాదన తయారు చేసుకొని రేపు 2వ తారీఖున ఢిల్లీ పోతున్నా. 4వ తారీఖు 11 గంటలకు గౌరవ ఎంపీ గారు అసెంబ్లీ పార్లమెంట్లో గౌరవ ఎంపీ అరవింద్ గారు పార్లమెంట్లో వెళ్ళి అక్కడ అధికారులు అపాయింట్మెంట్ తీసుకున్నారమ్మని చెప్పింది. మన నిజామాబాద్ ఎమ్మెల్యే కూడా చెప్పినట గుప్తకు ఆ ఎమ్మెల్యే సార్ ఇట్లా కింద అన్ని తీసుకుని వస్తాడు, నువ్వు కూడా రాసి చెప్పినట్ట. నిజామాబాద్ ఎమ్మెల్యే గారు కూడా నాకు విషయాన్ని అంటే ఈ విధంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని కొందరు ఎన్నో మాట్లాడచ్చు. వాడు మోసం చేసినట్టు, ఓడిపోయినట్టు, వాళ్ళందరూ అన్ని పార్టీల వాళ్ళు గుర్తుకున్నారు. పోయిన 10 ఏళ్ళ బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు తీసుకుని మంత్రి పదవులు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు సర్తమనాలందరూ తీసుకున్నారు, ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా తీసుకున్నారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పార్టీకి వెళ్ళి పొంగులేటి ఎంపీకి వెళ్తే ఆయన తీసుకున్నారు, మల్లారెడ్డి తెలుగుదేశంకి వెళ్తే వాళ్ళు తీసుకున్నారు. ఈ అప్పుడు లేదంటే నేను చేస్తే తప్పగా మాట్లాడుతున్నారు. అది నేను ఎప్పుడు పెద్ద జవాబు ఇవ్వలేదు. అది మీ అందరూ మీరు అన్ని వాడకట్టాలకి ఉన్నతారు. ఒకరు ఇద్దరు మా నాయకులు ఉన్నారు. ఇవాళ ఇందిరమ్మ కాలనీ ఎప్పుడో మొదలైంది, దగ్గర 15 ఏళ్ళ కింద మూలపడింది.
పోయిన ప్రభుత్వం ముందట వేసుకున్నా పూర్తి కాలే. 700 ఇల్లు ఇచ్చేటి ఉన్నాయి. కరెంటు లేదు, నీళ్లు లేవు, ప్యాకాన్లు లేవు. ఇవాళ అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి 35 కోట్లు మంజూరు చేసి పూర్తి చేసి మళ్ళా వట్టిగా పూర్తి చేసి ఇచ్చిపెట్టుడు కాదు. అంతకుముందు ఇందిరమ్మ కాలనీ వాళ్ళు నీళ్ళ కట్టుకోవాలి, కరెంట్ కట్టుకోవాలి, తిరగకపోవు. బతిలాడితే ఏదో మున్సిపాలిటీకి ఒక ట్యాంకర్ పంపిస్తూ కరెంటు పోతే బుగ్గ పెట్టకపోరు. అటువంటిది నేను మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 5,000 ఇండ్లు అంటే 20,000 మంది పోతారు. మీ అన్ని వాడకట్లకి గొడవలు మీకు అందరూ తెలిసి ఇండస్ట్రీలో 700 ఇండ్లు మంచిగా వస్తాం. 20,000 మంది పోతారు. మరి వాళ్ళ పరిస్థితి కూడా చూడాలని ఆలోచన చేసి దాదాపు 3 నెలల నుంచి అంటే నేను ప్రభుత్వం దిక్కు రేవంత్ రెడ్డి గారితో కలిసి పని చేస్తా అన్నప్పుడు ఇవన్నీ మాట తీసుకున్నా. 3 నెలల నుంచి తిరిగి మీడియా కూడా చెప్పలేదు, ఎందుకంటే చేసినట్టే చెప్పాలి. ఇక్కడి నుంచి తహసీల్ ఆఫీస్ నుంచి రెవెన్యూ నుంచి 2 మండలాలలో సర్వే చేయాలని మలయాళతది పట్టణానికి సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో 90 మందికి 27,23,000 అంటే దాదాపు 29 లక్షల రూపాయల చెక్కులు మనకు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమం పాల్గొన్న మా గౌరవ మాజీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, కౌన్సిల్ మెంబర్లకు, ఏ పదవి లేకుండా మేము ఉంటామని వెనక్కి ఉంటున్న మా నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులకు, దాంతో పాటుగా మీరు కూడా మా మీద నమ్మకం ఇచ్చి గెలిపించి మళ్ళా దవాఖానలో ఉంటే ఆ పిల్లలు తీసుకొచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారం.